తాజా అంశం చూస్తున్నాం. అమరావతిలో ఏపీ జ్యుడిషియల్ అకాడమీ శంకుస్థాపన ఘనంగా జరిగింది. కార్యక్రమంలో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, జ్యుడిషియల్ అకాడమీ ప్రత్యేకతలేంటి, ఆ వివరాలేంటి? రాష్ట్ర రాజధాని అమరావతిలో న్యాయ వ్యవస్థ ప్రాధికార దిశగా కీలక అడుగుపడింది. అమరావతి సమీపంలోని పిచ్చుకలపాలెం వద్ద ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇవాళ మధ్యాహ్నం శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యుడిషియల్ అకాడమీ దాదాపు 125 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ అకాడమీ నిర్మాణం చేపట్టబోతున్నారు. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అకాడమీ రూపుదిద్దుకోబోతోంది. దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ అలాగే అకాడమీ అవసరాల కోసం G+3 అంతస్తులతో బ్లాక్ ఏ ఒకటి నిర్మిస్తున్నారు. ఇందులో 500 మంది సామర్థ్యం కల అధునాతన ఆడిటోరియం నిర్మాణం కాబోతోంది. అలాగే సెమినార్ హాళ్లు, ఫోరెన్సిక్ ల్యాబ్, హైటెక్ కంప్యూటర్ ల్యాబ్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే ట్రైనీ జడ్జీల కోసం G+8 అంతస్తులతో ఒక భారీ హాస్టల్ భవనం, అలాగే న్యాయమూర్తుల కోసం ప్రత్యేకంగా క్రీడలు, అలాగే యోగా, మెడిటేషన్ హాల్ ను కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ అకాడమీతో పాటు న్యాయమూర్తుల అతిథి గృహాన్ని కూడా ఈ రోజు సిజేఐ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది అమరావతి CRDA పరిధిలో సుమారు 69 కోట్ల రూపాయల వ్యయంతో న్యాయమూర్తుల అతిథి గృహానికి భూమి పూజ చేశారు. ఇందులో హైకోర్టుకి కేవలం ఇది 1.2 కిలోమీటర్ల దూరంలోనే ఈ భవన నిర్మాణం కూడా జరగబోతోంది. ఈ 2 కార్యక్రమాల్లో సిజేఐతో పాటు సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులు జస్టిస్ జీకే మహేశ్వరి, జస్టిస్ PS నరసింహ, అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. ఈ రోజు జరిగిన 2 కార్యక్రమాల్లో జ్యుడిషియల్ అకాడమీ 125 కోట్ల రూపాయల వరకు దీనికి వ్యయం చేయబోతున్నారు. అలాగే సుమారు 69 కోట్ల రూపాయల పైగా అతిథి గృహ నిర్మాణానికి శంకుస్థాపన జరగబోతోంది. ఈ 2 కూడా హైకోర్టుకి దగ్గరలోనే ఈ 2 కార్యక్రమాలు కూడా ఈ 2 సౌకర్యాలు కూడా రాబోతున్నాయి. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.